ఇప్పుడు మనం ఇప్పటి వరకు యోగా సంబంధించిన ఎన్నో ఆసనాల గురించి అవి చూపించి వీటికి దేని వలన ఉపయోగం ఇప్పుడున్న జనరేషన్ అనే కోణంలో మనం వెళ్ళాము. అయితే అసలు 10 యోగా క్లాస్ అంటే సంబంధించిన కూడా అంటే వ్యవస్థకు సంబంధించిన కూడా ఎల్వీఆర్ క్లబ్లో ఆర్గనైజేషన్ చేస్తూ కూడా యోగా మాస్టర్గా ఇప్పుడు 75 సంవత్సరాలు మ్యాక్స్ ఉన్నాయి అంకమ్మ గారికి. అయితే ఇన్నాళ్ళు ఆయన కృషి కానీ ఎంతమందికి హెల్త్ ఇష్యూసే కానీ వాళ్ళ జీవన విధానం శైలిలో మార్పులే కానీ ఒక పీస్ఫుల్ లైఫ్ కానీ పొందాలంటే ఎలా ఉండాలి ఒక హ్యూమన్ లైఫ్, అందులో యోగా ఎలాంటి పాత్ర పోషిస్తుందనే కోణంలో అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే. మిమ్మల్ని నేను ఏ క్వశ్చన్ చేయలేను. అసలు మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు ఈ గుంటూరు జిల్లాలో మొత్తం సొసైటీ మొత్తానికి చెప్పండి. మన భారతీయ సాంప్రదాయంలో వేదాలు, ఉపనిషత్తులు, తర్వాత షడ్దర్శనాలు ఉన్నవి. ఈ షడ్దర్శనాల్లో యోగ దర్శనం అనేది ఒకటన్నమాట. ఇప్పుడు ప్రపంచం అంతా మానవ జీవనానికి ప్రతి క్షణము మన జీవితంలో మనకు ఒక సేఫ్టీ జోన్లో ఉంచే ఒక నాలెడ్జ్ ఇది. మనం గొయ్యి వస్తే మనం ఏం చేయాలా, ఎటు వెళ్ళాలి, ఎటు తప్పించుకోవాలా అనేది అంటే జీవితంలో ఎదురయ్యే అన్ని సమస్యలకి పరిష్కారం చెప్పే ఒక శాస్త్రం ఇది. దీని ముఖ్యంగా యోగ శాస్త్రంలో పంచకోశములని ఉంటాయి. పంచకోశములు అంటే 5 రకాల శక్తులు, ఎనర్జీస్ మన బాడీలో ఉంటాయి. ఒకటి ఏంటంటే ఫిజికల్ ఎనర్జీ అంటారనమాట. అంటే మన బాడీ మూవింగ్ ఉంటుంది. బాడీ మూవింగ్ అంటే ఇప్పుడు మీరందరూ చూశారు, వరల్డ్ మొత్తం ఆసనాలు అవన్నీ చెప్తుంటారు. అట్లనే ఆహారాన్ని గురించి చెప్తుంటారు. మీరు చాలా ఫిజికల్ ఫిట్నెస్ ఉండి హార్ట్ అటాక్ వచ్చి జిమ్లోనే చనిపోయిన వాళ్ళు కొన్ని వందల మందిని మనందరికీ తెలుసు. అంటే యోగా అంటే 5 రకాల శరీరంలో శక్తుల గురించి చెప్తుంది. అందరూ ఏమనుకున్నారంటే ఆరోగ్యం అంటే ఓన్లీ ఫిజికల్ ఫిట్నెస్ అంటారు. ఫిజికల్ ఫిట్నెస్ సంపూర్ణ ఆరోగ్యముతో సరిపోదు. మిగతా 5 రకాల ఉన్నటువంటి వాటిని ఏమంటారంటే పంచకోశములు అంటారు. ఒకటి అన్నమయ కోశము. ఈ కోశంలో ఆహారము, ఫిజికల్ మూమెంట్స్ని బట్టి శరీరం యొక్క చేసే పనుల్ని దీన్ని అన్నమయ కోశం అంటారు. రెండోది ప్రాణమయ కోశం అంటారు. ప్రాణమయ కోశం అంటే మన శ్వాస ప్లస్ బ్లడ్ సర్క్యులేషన్కి సంబంధించి ఉంటుంది. అంటే ఇక్కడ కిడ్నీలు ప్లస్ హార్ట్ 2 అనుసంధానమై ఉంటాయి. దీన్ని ప్రాణాయామము అంటారు. దీన్ని ప్రాణాయామం ద్వారా మన ఋషులు మనకు అందించినటువంటి ఒక కోశం ప్రాణమయ కోశం అంటారు. అంటే మనం ఎక్కువ బాడీలో ప్రాణశక్తి ఎక్కువ ఉండాలి. అంటే మామూలు భాషలో చెప్పాలంటే ఆక్సిజన్ అనుకుందాం. మన కరోనా అప్పుడు ఆక్సిజన్ లేక ఎక్కువ మంది చనిపోయారంటారు. అంటే బాడీలో ఆక్సిజన్ లెవెల్స్ ఎక్కువ ఉంచేలా చేసేదే ప్రాణమయ కోశం అంటారు. దీన్ని నేను ఊరికి ఇది ఎలా గాలి తీసుకోవాలనేది నేను చెప్తాను. ఎక్కువ ఆక్సిజన్ తీసుకుంటాం ఎలా అనేదాన్ని చెప్తాను. చూడండి, దీన్ని కూర్చోవాలి. ఇప్పుడు నేను ఉన్న పొజిషన్లో కూర్చొని చేయొచ్చు, ఎవరైనా ఎలాగైనా చేయొచ్చు. ఇంకా ఆసనాల్లో కూర్చొని కూడా చేయొచ్చు. దీన్ని కనిష్ట బాగా ప్రాణాయామం అంటారు. మీరు చూడండి, ఇది ఎవరైనా అందరూ ఈజీ చేయొచ్చు. చూడండి, నెమ్మదిగా శ్వాస వదలాలి. మళ్ళీ నెమ్మదిగా తీసుకోవాలి. మీరు నాభిని గమనించండి. ఇంకొకసారి చేస్తాను. దీన్ని ప్రాణాయామం అంటారు. మీరు నాభిని చూశారు కదా, ఈ నాభి శ్వాస తీసుకున్నప్పుడు ముందుకు రావాలా, శ్వాస వదిలినప్పుడు లోనికి రావాలి. అది అలా చేస్తే దాన్ని కరెక్ట్ బ్రీతింగ్ అంటారు. కానీ మనం శ్వాస తీసుకున్నప్పుడు కనుక నాభి లోపల పోతే రివర్స్ బ్రీతింగ్ అంటారు. ప్రాణాయామం చేసేటప్పుడు కనుక 99% ప్రాణాయామంలో చేస్తున్న పెద్ద మిస్టేక్ ప్రాణాయామంలో రివర్స్ బ్రీతింగ్ అంటారు. దీనివల్ల చాలా శరీరంలో కార్బన్ డైఆక్సైడ్ లెవెల్స్ పెరుగుతాయి. అందుకనే ప్రాణాయామం చేసేవాళ్ళు చాలా ఎక్స్పర్ట్ దగ్గర మాత్రమే నేర్చుకోవాలి. నెమ్మదిగా వదలాలి. తీసుకోకూడదు. ఆర్పించాలి. అంటే దీనికి 4 పద్ధతులు.
ఒకటి శ్వాస తీసుకోవాలి, తీసుకున్న తర్వాత లోపల పట్టించాలి, పట్టించిన తర్వాత మళ్ళీ నెమ్మదిగా వదలాలి, వదిలిన తర్వాత ఖాళీగా కొంతసేపు ఉండాలి. ఇది 4 దీన్ని నిష్పత్తి ఏంటంటే 4-2-2-5 4-2-5-2 నిష్పత్తులు మనం అంటే కుంభక శూన్యకలు ఈక్వల్గా ఉండేటట్టు చూసుకోవాలి. కుంభక శూన్యకలు అంటే గాలి లోపల పట్టించేది, బయట ఖాళీగా ఉంచేదాన్ని కుంభక శూన్యకలు అంటారు. వీటిని మనం సమానంగా ఉంచుకొని శ్వాస తీసుకున్న దానికన్నా 1 సెకండ్ ఎక్కువసేపు వదిలితే మనం పర్ఫెక్ట్గా ఉంటుంది. మన వాతావరణానికి అనుకూలమైనటువంటి ప్రాణాయామ పద్ధతి ఇది. మీకు తెలిసిన వ్యక్తుల దగ్గర ఎక్కడైనా నేర్చుకోవచ్చు, కానీ రివర్స్ బ్రీతింగ్ లేకుండా చూసుకోవాలా ప్రాణాయామం. అప్పుడు మీరు ఎన్ని శరీరంలో ఉన్న అన్ని రుగ్మతలు 90% శరీరంలో ప్రాణశక్తి అక్కడ తగ్గటం ద్వారా మాత్రమే మనకి రుగ్మతలు నెమ్మదిగా అటాక్ అవుతాయి. ప్రాణశక్తి ఉన్నప్పుడు దానిని సర్దుబాటు చేసుకుంటాయి అవయవాలు. ఇది 2వ కోశము. 3వది మనోమయ కోశం అంటారు. అంటే మనం అందరం మనల్ని నడిపించేది మనస్సే ఎక్కువ ఆటుపోట్లకు లోనవుతుంది. మీకు ఎంత ఫిజికల్ ఫిట్నెస్ ఉన్నా మీరు ఒక్క సాడ్ న్యూస్ వినగానే మీరు దిగాలుగా కుంగిపోతారు. అప్పుడు మీ శరీరంలో శక్తి అంతా వెళ్ళిపోతుంది. మీరు ఎంత ఫిజికల్ ఫిట్నెస్ ఉన్నా ఉండదు. దానివల్ల ఏమవుతుందంటే ఫిజికల్ ఫిట్నెస్ మనోమయ కోశం అంటారు. మనసు యొక్క శక్తిని మనం ఎక్కువ ఇలాగే ఉంచుకోవాలి. దీన్ని పాజిటివ్ నెగిటివ్ అని ఉంటుంది. యోగాకు సంబంధించిన పాజిటివ్ నెగిటివ్ వేరే, సాధారణంగా చెప్పే పాజిటివ్ నెగిటివ్ ఎనర్జీస్ లెవెల్స్ వేరే ఉంటాయి. ఇది గురుముఖత నేర్చుకోవడం ద్వారా మనోమయ కోశం యొక్క స్టామినా మీకు ఉంటుంది. ఇంకా ఆ తర్వాత విజ్ఞానమయ కోశం అంటారు. విజ్ఞానం అంటే విచక్షణ జ్ఞానం, ఏది చేయాలి ఏది చేయకూడదు, మనం ఎలా ఉండాలి ఎలా ఉండకూడదు అనేది ఒక విజ్ఞానమయ కోశం అంటారు. అంటే ఇక్కడే మనం చేస్తున్నటువంటి మన వృత్తిలో మన అభివృద్ధి అనేది దీని మీద ఆధారపడి ఉంటుంది. ఈ మనోమయ కోశము మీకు భగవద్గీతలో కృష్ణుడు కూడా చెప్తారు. కర్మయోగంలో అంటే పర్సనాలిటీ డెవలప్మెంట్, విద్యార్థి దగ్గర నుంచి పండు ముసలి వరకు అందరూ కూడా పర్సనాలిటీ డెవలప్మెంట్ ఎలా ఉండాలా, కుటుంబంతో ఎలా ఉండాలా, సమాజంలో ఎలా ఉండాలా, ఎక్కడ మనం ఎలా ఉండాలి, దాని ద్వారా మన యొక్క యాటిట్యూడ్ కానీ మన యొక్క వృత్తులు కానీ మన యొక్క ఇది కానీ డెవలప్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. దాన్ని పర్సనాలిటీ డెవలప్మెంట్ కింద ఈ మనోమయ కోశం ఉంటుంది. తర్వాత లాస్ట్ది ఆనందమయ కోశం. అందరూ ఏం చేస్తుంటారంటే ఒక వ్యక్తి నేను ఐఏఎస్ చదివితే లేకపోతే ఇంజనీర్ అయితే అప్పుడు ఆనందం అంటాడు. ఇప్పుడు ఈయన ఇంజనీరింగ్ చదవటానికి ఒక 5 ఏళ్ళు పట్టింది అనుకోండి. ఈ 5 ఏళ్ళు ఇంకా ఆనందంగా ఉండడా? అయిన తర్వాతే ఆనందమా? ఈ 5 ఏళ్ళు ఆనందంగా ఉండకపోతే ఏమవుతాడు అతను? మనుషులందరూ ఏం చేస్తున్నారంటే పని అయిన తర్వాత ఆనందం అంటున్నారు. ఆనందంతో పని చేయాలి. మీరు ఏ పనికైనా ఒక ఆనందంతో పని చేయాలి. మీకు ఉదాహరణ నేనేం చెప్తానంటే, మీకు ఒక కొత్త సినిమా వచ్చింది, మీకు టిక్కెట్లు కావాలంటే దొరకలేదు. ఇంతలో మీ ఫ్రెండ్ మీకు ఫోన్ చేశాడు, అరే టిక్కెట్లు ఉండేరా అంటాడు. అప్పుడు మీరు ఎలా వెళ్తారు సినిమాకి? ఎగురు గంతేసుకుంటే ఆనందంతో ఎనర్జీగా వెళ్తారు. కానీ మీరు సినిమా అయిపోయిన తర్వాత ఎనర్జీకి ఇంటికి ఎలా వస్తారా? అంటే ఇంటికి రావడానికి నీకు ఎనర్జీ ఉండదు, సినిమాకి అయితే ఎనర్జీ ఉండదు. అంటే ఎలా ఉండాలి అనేది ఇక్కడ అర్థమవుతుంది అన్నమాట. మనం మన పనిని మనుషులు ఎందుకు కలిసిపోతారో తెలుసా? మనుషులు శ్రమ చేయటం ద్వారా కాదు. ఎవరైతే పనులు అయిన తర్వాత ఆనందం అనుకుంటారో వాళ్ళు తొందరగా కలిసిపోతారు. పనిని ఆనందంతో ఎవరైతే చేస్తారో వాళ్ళు ఇంటికి ఆనందాన్ని పట్టుకొస్తారు. పనిని అయిన తర్వాత ఆనందం అనుకునే వాళ్ళు ఇంటికి విసుగు విరామం అన్ని అవస్థలు తీసుకొచ్చి ఇంట్లో దులుపుతారు. నీ కష్టం అంతా ఇంట్లో దులిపితే వాళ్ళు కూడా అట్లా తయారవుతారు. కాబట్టి యోగం అని ఏం చెప్తుందంటే నిద్ర లేచిన కాడి నుంచి నిద్రపోయేంత వరకు
మనకు ఒక తెలిసిన కాడి నుంచి మనం మరణించేంత వరకు ప్రతి క్షణము ఎలా ఉండాలి అని నేర్పేదే ఆనందమయ కోశం యొక్క వివరణ ఉంటుందన్నమాట. ఈ అన్ని 5 కోశాల గురించి ఎవరైతే ఉంటారో వాళ్ళు సంపూర్ణ యోగా మాస్టర్ కింద యోగా శాస్త్రం అనేది నిర్ణయిస్తుంది. ఈ 5 కోశాల గురించి వివరణ ఇచ్చేది సిద్ధ సమాధి యోగా టీచర్గా నేను 35 సంవత్సరాలుగా గుంటూరు జిల్లాలో అన్ని సంస్థలకి శిక్షణ ఇవ్వటం జరిగింది. కొన్ని వేల మందికి 50,000 మంది విద్యార్థులకు కూడా ఈ శిక్షణ ఇవ్వటం జరిగింది. ఈరోజు ఈ టీవీ వాళ్ళు ఈ కార్యక్రమానికి ఇచ్చేసినందుకు వీరందరికీ ధన్యవాదాలు చెప్పుకుంటున్నాం.